హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై న్యూ ఛానల్. మా ఛానల్లో ఈరోజు మీ ముందుకు ఇంకొక కొత్త డిజైన్తో వచ్చేసాను. ఇవి సిల్వర్ స్టోన్ బ్యాంగిల్ సెట్. ఇది మనకు సిల్వర్ శారీస్ మీద అండ్ సిల్వర్ టాప్స్ మీద చాలా కలర్ఫుల్ కనబడుతుంది. దీని తయారీ విధానం నేను మీకు మా ఫుల్ వీడియోలో చూపిస్తున్నాను. చూడండి, మనకు ఈ తయారీ విధానంలో యూజ్ అయ్యేది గమ్ము, దాని తర్వాత మనకు యూజ్ అయ్యేది బాల్ చైన్. ఇది స్టెప్ బై స్టెప్ మీకు చూపిస్తూ ఉన్నాను. ఇది బాల్ చైన్ సన్నగా ఉంటుంది. దాని తర్వాత మనకు యూజ్ అయ్యేటి సిల్వర్ స్టోన్స్. ఈ సిల్వర్ స్టోన్స్ 3 టైప్స్ యూజ్ చేస్తున్నాను, జాగ్రత్తగా వినండి. దాని తర్వాత నేను ఈ చమ్కీని యూజ్ చేస్తున్నాను, సిల్వర్ చమ్కీ. ఇది ఈ సిల్వర్ చమ్కీ తర్వాత మనము ఇంకొక సైజ్ స్టోన్స్ యూజ్ చేస్తున్నాను. అంటే నేను 3 రకాల సైజెస్ స్టోన్స్ యూజ్ చేస్తున్నాను. మీరు మా వీడియో జాగ్రత్తగా వినండి, నేర్చుకునే వాళ్ళు, తయారు చేసే వాళ్ళు. ఎందుకంటే 3 టైప్స్ ఆఫ్ స్టోన్స్ యూజ్ చేస్తున్నాను, బిగ్, మీడియం అండ్ స్మాల్ స్టోన్స్. ఈ 3 రకాల స్టోన్స్ని ఎక్కడెక్కడ పెడుతున్నానో తయారీ విధానంలో చూద్దాము. ఫస్ట్ నేను సాంచ మీద నేను గమ్ము పెడుతున్నాను. మీరు గమ్ము పెట్టేటప్పుడు చాలా జాగ్రత్త వహించాలి, నీట్గా పెట్టాలి. 2 సైడ్స్ కూడా తాకనకుండా నీట్గా పెట్టాలి. పెట్టామా లేదా ఒక్కసారి వాచ్ చేసుకొని మనం వర్క్ స్టార్ట్ చేయాలి. ఓకే, ఇప్పుడు ఈ వర్క్ స్టార్ట్ చేసేటప్పుడు మనము స్టార్టింగ్ నేను మధ్యలో బిగ్ స్టోన్స్ పెడుతున్నాను. నేను ఇంతకు ముందే చెప్పాను, నేను 3 షేప్స్ స్టోన్స్ యూజ్ చేస్తున్నానని. మిడిల్లో నేను బిగ్ స్టోన్ పెడుతున్నాను. ఈ బిగ్ స్టోన్ని కరెక్ట్గా పెట్టామా లేదా ఒక్కసారి మనం చూసుకోవాలి. గమ్ములో తాకిందా లేదా అని కూడా చూసుకొని ప్రెస్ చేస్తూ ఉండాలి. ఈ బిగ్ స్టోన్ యొక్క 2 సైడ్స్లో మనము ఒక చిన్న స్మాల్ స్టోన్ని పెడుతున్నాను నేను. ఇది ఇంకొక షేప్ స్టోన్. ఇది కొంచెము ఈ 2 సైడ్స్ ఏంటంటే స్పేస్ కనబడకుండా మనం ఈ స్టోన్స్తో ఫీల్ చేయాలి. ఇలా టోటల్లీ ఈ బిగ్ స్టోన్ యొక్క స్థలం నడుమధ్యలో ఉన్న స్థలంలో మనం ఈ స్మాల్ స్టోన్స్ ఫీడ్ చేశాను. దాని తర్వాత మిగిలిన గమ్ము కనబడుతుందా మనకు, ఆ గమ్ములో మొత్తము మనము వైట్ స్టోన్స్, మీడియం వైట్ స్టోన్స్ ఫీల్ చేయాలి. యాక్చువల్లీ మనము సిల్వర్ వర్క్ చేస్తున్నాం కాబట్టి టోటల్లీ ఇది స్టోన్ వర్క్ కాబట్టి మనం టోటల్లీ స్టోన్స్తోనే దానికి డెకరేషన్ చేయాలి. నేనైతే ఇది మార్కెట్లో చాలా ట్రెండ్ ఉంది, నాకు షాప్ ఆర్డర్స్ కూడా ఈ డిజైన్ యొక్క చాలా ట్రెండ్ ఉన్నాయి కాబట్టి నేను ఈ డిజైన్ చేశాను. మీరు సిల్వర్లో మీకు నచ్చిన విధంగా తయారు చేసుకోండి. నాకైతే పిల్లలు టాప్ మీద, సారీస్ మీద ఈ డిజైన్ చాలా అమ్ముడుపోతుంది కాబట్టి నేను ఈ డిజైన్ చేశాను. మీకు కుదిరితే మీకు నచ్చిన విధంగా తయారు చేసుకోండి. ఓకే, ఇలా నేను టోటల్లీ కంప్లీట్ అయ్యాక నేను ఒక్కసారి గమ్ములో తాకినాయా లేవా అని స్టోన్స్ని ఒక్కసారి గమనించి మనం ప్రెస్ చేసుకోవాలి. ఇలా ప్రెస్ చేశాకనే లాస్ట్ ఎండింగ్లో మనం దీని చమ్కీ పెట్టుకోవాలి. ఈ చమ్కీని కరెక్ట్ తాకిందా లేదా అన్నట్టు మనకు స్పూన్తో టోటల్లీ రౌండ్లీ పెట్టి తర్వాత దులిపేయండి. యాక్చువల్లీ చమ్కీ ఎంత తాక్కునేది ఉందో అంతే దానికి అంటుకుంటుంది, మిగిలిందంతా వెళ్ళిపోతుంది. ఇలా టోటల్లీ నేను స్టాండ్కి పెట్టేశాను. ఇప్పుడు సేమ్ ప్రాసెస్లో నేను దీని సైడ్ గాజులు తయారు చేస్తున్నాను. ఈ సైడ్ గాజులు ఏంటంటే 4 ఉంటాయి మనకు. నేనైతే మీకు ఈ వీడియోలో జస్ట్ ఒక్క గాజు మీదనే తయారు చేస్తాను, ఎందుకంటే నేను 4 గాజులు సేమ్ ప్రాసెస్లోనే ఉంటాయి కానీ ఒక్క గాజును మీకు ఎలా తయారు చేయాలో అన్నట్టు చూపిస్తున్నాను. దీనికి కూడా మనము గమ్ము స్ట్రైట్గా, నిటారుగా, క్లీన్గా మనము పెట్టాలి. గమ్ము ఎత్తుగా పల్లంగా పెట్టద్దు. సైడ్లలో కూడా ఉన్న గమ్ముని తీసేస్తూ ఉండాలి. నా వీడియోని చూస్తున్నారు, జాగ్రత్తగా చూడండి. ఎక్కడైనా ఎక్కువ గమ్ము ఉంటే నేను తీసేస్తున్నాను. ఇలా టోటల్లీ మనము నీట్గా గమ్ము పెట్టాక మనము దానికి బాల్ చైన్ యూజ్ చేయాలి. ఈ సైడ్ గాజుల యొక్క డెకరేషన్లో నేను బాల్ చైన్ని 2 సైడ్స్లో ఇలా గమ్ములో తాక్కుంటూ నీట్గా పెడుతున్నాను. ఎండ్ అయ్యేటప్పుడు నేను కత్తెరతో కట్ చేసేస్తున్నాను. ఇలా నేను ఈ బాల్ చైన్ని 2 సైడ్స్లో పెడుతున్నాను. ఇప్పుడు ఈ డిజైన్ యొక్క సైడ్ గాజుల డెకరేషన్ నేను ఇలా తయారు చేస్తున్నాను.
మీకు నచ్చిన విధంగా మీరు తయారు చేసుకోండి. మళ్ళీ ఈ బాల్ చైన్ కూడా కరెక్ట్ గమ్ములో తాకిందా లేదా ఒక్కసారి నేను ప్రెస్ చేసినట్టు మీరు ప్రెస్ చేసుకోండి. ఇప్పుడు ఇలా 2 సైడ్స్ బాల్ చైన్ పెట్టాక ఒక్క లైన్ స్పేస్ మనకు ఉంటుంది గమ్ముది. ఆ స్పేస్లో నేను ఈ స్టోన్స్ పెట్టేస్తున్నాను. జస్ట్ 1 లైన్ స్టోన్సే వస్తాయి, ఎందుకంటే సైడ్ గాజులు చాలా సన్నగా ఉంటాయి కాబట్టి ఓన్లీ 1 లైనే మనకు స్టోన్స్ వస్తాయి. స్టోన్స్ పెట్టేటప్పుడు కూడా మీరు జాగ్రత్తగా నీట్గా 1 బై 1 దగ్గరగా పెట్టాలి. మన వర్క్ ఎంత నీట్ ఉంటేనే మన బ్యాంగిల్ అంత నీట్గా లుక్గా ఎదురు వాళ్ళకు చాలా కలర్ఫుల్ బ్యూటిఫుల్ కనబడుతుంది. ఇలా ఒక పూటకు మీరు ఇక్కడ జాగ్రత్తగా గమనించండి. మీరు స్టోన్స్ని నీట్గా పెడితేనే మనకు వర్క్ కలర్ఫుల్ కనబడుతుంది. ఓకే, ఇప్పుడు నేను టోటల్ కంప్లీట్ అయ్యాక ఈ 4 బ్యాంగిల్స్ని నేను చమ్కీలో పెట్టేశాను. చమ్కీలో పెట్టేటప్పుడు కూడా స్టోన్స్ తాకాయా లేవా అన్నట్టు గమ్ములో జాగ్రత్తగా చూస్తూ మనము స్ట్రేట్గా ఉండే స్టాండ్లో ఆరబెట్టేయాలి. ఓకే, నాకు వచ్చిన ఆర్డర్స్ ప్రకారము నేనైతే టోటల్లీ బ్యాంగిల్ సెట్స్ రెడీ చేసేసాను. మీకు ఎవరికైనా నచ్చిన మా డిజైన్ని ప్లీజ్ మా వీడియోలో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్రతి వీడియోలో ఒక కొత్త వెరైటీతోనే వస్తూ ఉంటాను. మా ఛానల్ని ఎప్పటికీ గుర్తుంచుకోండి అండ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, బాయ్.